అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక రాజకీయవేత్త, బడుగు బలిగిన వర్గాల ఆశించేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133 జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు చేసుకుంటున్నాము. మరి అంబేద్కర్ గారు ఒక నిమ్న జాతిలో పుట్టి తన చిన్నతనం నుంచి కూడా వివక్షకు గురై అంటరాంతరానికి గురై ఎన్నో ఇబ్బందులు పడి, అయితే దీనంత కారణం నా లక్ష్యాన్ని సాధించాలంటే, తర్వాత నా జాతి బాగుపడాలంటే చదువు తప్ప మరో లేదు ఒక ఆలోచనతో దాదాపు నిరంతరం తన కుటుంబాన్ని లెక్క చేయకుండా ప్రపంచ మేధావర్గంలో ఒకటిగా వెళ్ళినటువంటి మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అదేవిధంగా మన జాతికి ప్రజలకు కూడా నేను యుద్ధం చేయడానికి కత్తినివ్వను, తర్వాత తుపాకీవను, నేను ఒక ఓటు అనేటువంటి హక్కును కల్పిస్తానని చెప్పి పలికిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, 18 సంవత్సరాలు పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించాలనే ఆలోచనతో ముందుకెళ్ళిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఈరోజు అసెంబ్లీ కానీ చట్టసభల్లో మేము పాల్గొంటున్నామంటే కారణం రాజ్యాధికారం చేజించుకుంటున్నామంటే కారణం అంబేద్కర్ గారే. కాబట్టి ఒక దళితుల కోసమే కాదు, అగ్రవర్ణ పేద వాళ్ళ కోసం కూడా పాటుపడిన వ్యక్తి ఆయన. ఒకానొక సమయంలో తన జాతి భవిష్యత్తు కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో తన కుమారుడు చనిపోయాడని చెప్పి వార్త విన్నప్పుడు, నా కుమారుని పాల్పెట్టడానికి చాలామంది ఉన్నారు, అయితే నేను ఈ మీటింగ్లు లేకపోతే నా జాతి భవిష్యత్తు దెబ్బతింటుందనే ఆలోచనతో తన కుటుంబాన్ని లక్ష్యం చేసి తన జాతి కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి సందర్భం చేస్తున్నాను. అయితే నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అగ్రవర్ణాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మరి ముఖ్యంగా మాకు ఎందుకు రాజ్యం కల్పించింది, ఈ రాజ్యాంగం ద్వారా ఈరోజు కూడా మేము నా భార్య గ్రామ సర్పంచ్ అయిందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. అయితే ఆయన లక్ష్య సాధన ఏదైతుందో, అంటే ఆశయం ఏదైతుందో ఆ ఆశయానికి కట్టుబడి పనిచేయాలని చెప్పి నేను సందర్భం గుర్తు చేస్తున్నాను. ఒక మనిషిని మనిషిగా విలువివ్వండి, గుర్తించండి అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఆయన ఆశయం అనేది ముఖ్యం. తన 60 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయాన్ని దుర్వినియోగం చేయకుండా పాటుపడిన వ్యక్తి ఆయన. కాబట్టి ఈరోజు మేము తలెత్తుకొని తిరుగుతున్నామంటే కారణం ఆయన యొక్క అంబేద్కర్ గారని చెప్పి సందర్భం చేస్తున్నాను. నా పేరు ఆంధ్రయ్య, ఎంఎస్పీ రాష్ట్ర కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.